ఇట్టుందామా ఇలా అట్లా దా ఇట్రండి. ఈరోజు మన సోదరి నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ ఆర్సీఎం వారి తరపున, అలాగనే సోదరుడు క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి మన మద్దు ప్రేమజ్యోతి బాబు గారు, నేను కలిసి ఈ రోజున ఎస్పీ గారిని కలిసాము. ఒకసారి పరిశీలించండి. ఎస్పీ గారిని కలిసి రేపు 23వ తారీఖున అన్ని సంఘాలు కలిపి రోజుకు ఒక చర్చి, లేక రోజుకు ఒక పేట, లేకపోతే రోజుకు ఒక గ్రామం నుంచి దళితులు, దళిత క్రైస్తవులు వచ్చి, మహిళలు, యూత్ కానీ ఎవరైనా సరే వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక టెంటు ఉపవాస ప్రార్థనలు చేయబోతున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారి గురించి, ప్రధానంగా గుంటూరు నగరంలో మరి సమాధులు లేవు, ఈ సమాధుల గురించి, అలాగనే ఇంకోటి ఏంటంటే పాస్టర్ని క్రైస్తవులను చంపేస్తున్నారు కనుక, చర్చిల్ని కూలదోస్తున్నారు కనుక, ఆ క్రమంలో ఒక చట్టం చేయమని చెప్పి కూడా కోరుతూ డిమాండ్లు, ఆ డిమాండ్ మీద ప్రధానంగా 3 డిమాండ్ల మీద మనం నిరాహార దీక్షలు, అంటే మన దళిత ఉద్యమంలో వాడే పదమేమో నిరాహార దీక్షలు, కానీ క్రైస్తవ ఉద్యమంలో మాత్రం ఉపవాస దీక్షలు అని చెప్పి అనుకుంటున్నాం. ఆ ప్రకారం చేయబోతున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అయితే మాత్రం హైకోర్టు జడ్జి గారి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోరుతున్నాం. సో దీని అందరికీ కూడా కథలు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 23వ తారీఖు ఉదయం 9:30 గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఎదురుగా, ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక టెంట్ వేస్తాము. అక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని కూర్చుని ఎవరికాళ్ళు పాల్గొనేవాళ్ళు దాంట్లో కూర్చుని సాయంత్రం 4 గంటల దాకా ఉంటాం. ఆ తర్వాత మరి లేచి కలెక్టర్ గారికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ యొక్క పేర్లు కలెక్టర్ గారికి వ్రాసేసి ఇచ్చేయటం, అట్లా 10 రోజులు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఇంకా వీలైతే ఎక్కువ రోజులు చేయాల్సి వస్తే అలా కూడా చేద్దామని మీకు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.